ఓవర్ టు అమెరికా. అంతా అస్సామే అన్నట్టు కార్ పార్టీలో కల్లోలంపై ఇప్పుడు ఇలాంటి గుసగుసలే షికార్లు చేస్తున్నాయి. ఇందులో అగ్రరాజ్యం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది తెలియదు, కానీ కవిత ఎపిసోడ్ లో హఠాత్తుగా తెర మీదకొచ్చిన ఈ కొత్త మాట మాత్రం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఏంటది? యుఎస్ ట్రిప్పులు, కారులో కుదుపులు. అప్పట్లో ఆమె వెళ్ళొచ్చారు, అగ్గి రాజుకుంది. ఇప్పుడు ఆయన వెళ్లారు, అగ్ని పర్వతమే బద్దలైంది. ఈ జర్నీలోనే ఏదో జరుగుతోందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు, విమర్శలతో సంచలనం సృష్టిస్తున్న ఆమెపై అధినేత కేసీఆర్ వేటు వేయడం మరింత సంచలనంగా మారింది. దానికి ప్రతిగా తీవ్ర స్థాయిలో స్పందించిన కవిత పార్టీ సభ్యత్వానికి, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి నేతల అమెరికా ప్రయాణాలతో లింకులు పెడుతూ తెర మీదకొచ్చిన ముచ్చట ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అప్పట్లో అంటే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్న కొన్నాళ్లకి ఉత్సవాల్లో జరిగిన తప్పుల్ని వివరిస్తూ తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బహిర్గతం కావడమే పెద్ద సంచలనం రేపింది. అయితే ఆ సమయంలో ఆమె అమెరికా పర్యటనలో ఉన్నారు. కొడుకు గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొనేందుకు యుఎస్ కు వెళ్లిన ఆమె వచ్చి రాగానే ఈ అంశంపై స్పందించిన తీరు అగ్గి రాజేసింది. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకొచ్చిందో తేల్చాలంటూ పెద్ద రచ్చ చేశారు. అలా ఆమె అమెరికా పర్యటనతో మొదలైన దుమారం ఇప్పటి ఆయన అమెరికా పర్యటన దాకా కారు పార్టీని కుదిపేస్తూనే ఉంది. ఆ మధ్యలో హరీష్ రావు సైతం అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ పార్టీ కమిటీలు, మీటింగ్లంటూ హడావిడి చేశారు. బిజీగా గడిపి తిరిగొచ్చేశారు. అయితే ఆ సమయంలోనూ ఇక్కడ కవిత వ్యవహారం పార్టీని ఉడికిస్తూనే ఉంది. పార్టీతో సంబంధం లేకుండా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోయారు. ఇటీవలే కుమారుని హైయర్ స్టడీస్ లో జాయిన్ చేసేందుకు మరొకసారి అమెరికా వెళ్లిన కవిత వచ్చి రాగానే పొలిటికల్ గా పెద్ద బాంబే పిలిచారు. బ్లాస్టింగ్ ఇష్యూతో కారు పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డ కవిత కేసీఆర్ కు అవినీతి మరకలు అంటడానికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమంటూ అగ్ని పర్వతాన్నే బద్దలు కొట్టేశారు. యాదృచ్ఛికమో మరేమిటో గాని కరెక్ట్ గా ఈ రచ్చ కొనసాగుతున్న సమయంలో హరీష్ రావు అమెరికా పర్యటనలో ఉన్నారు. కుమార్తె ఉన్నత చదువుల విషయమై లండన్ కు వెళ్లారు హరీష్ రావు. అట్నుంచటే అమెరికా వెళ్లారు. అంటే కవిత ఇలా అమెరికా ఫ్లైట్ దిగితే హరీష్ రావు అలా అమెరికా టూర్ వెళ్లారన్నమాట. వచ్చి రాగానే ఆటం బాంబ్ పేల్చిన కవిత పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ తిరిగొచ్చాక ఈ అంశంలో ఎలా రియాక్ట్ అవుతారన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ ని క్రియేట్ చేసింది. మొత్తానికి నేతల అమెరికా పర్యటనలకు, కారు పార్టీలో ఊహించని కుదుపులకు ఏదో లింక్ ఉన్నట్టుగానే కనిపిస్తోందనే ముచ్చట తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ జర్నీలోనే ఏదో జరుగుతుందన్న మాట అటు బీఆర్ఎస్ వర్గాల్లో, ఇటు రాజకీయాల్లో గుసగుసలుగా వినిపిస్తోంది. అది ఏవై ఉంటుంది చెప్పమా అంటూ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంతో మరి?